పేషెంట్ గారు రాములు గారని గత వారం రోజుల క్రితం మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళారు. ఈయనకి 82 ఏళ్ళు. ఈయనకి షుగరు, తర్వాత ప్రీవియస్గా స్మోకింగ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల లంగ్స్ తర్వాత హార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నది. సో ఆ కండిషన్తో పాటు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అంటే కాళ్ళలో రక్త ప్రసరణ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఎక్కడి నుంచి అంటే మెయిన్గా పొట్ట నుంచి సప్లై చేసే పెద్ద రక్తనాళం అయోర్టా అంటాం. అయోర్టా నుంచి కింద భాగం వరకు, తొడ భాగం వరకు మొత్తం రక్తనాళం అంతా బ్లాక్ అయిపోయి ఆ వేళ్ళు కూడా కంప్లీట్గా బ్లాక్ అయిపోయి అసలు నడవలేని స్థితి మరియు తీవ్రమైన నొప్పి, అసలు రాత్రి నిద్ర పట్టనంత ప్రాబ్లం అన్నమాట. అలాంటి స్థితిలో మన దగ్గరికి వచ్చారు. ఈ సిటీ స్కాన్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఈ ఏదైతే రక్తనాళం ఉందో ఈ రక్తనాళంలో మొత్తం పైనుంచి అయోర్టా నుంచి మొత్తం తొడభాగం వరకు మొత్తం అంతా బ్లాక్ అయి ఉంది. ఇదంతా పిలుసుగా అయిపోయింది రక్తనాళాలు కూడా. అంటే క్యాల్సిఫికేషన్స్ అంటాం. అవి కూడా అలాగే క్యాల్సిఫికేషన్స్ అయిపోయినాయి బాగా. సో ఆ స్థితిలో మన దగ్గరికి వచ్చారు. దీనికి ట్రీట్మెంట్ ఎలా అయింది ఏంటి అనేది చిరంజీవి హాస్పిటల్ అయితే ఇక్కడ వచ్చినాక పొద్దున వస్తే రేపైతే కామ పండుగ ఉంది, వద్దు సెటిల్మెంట్ ఏమొద్దు అని అంటే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొని వచ్చి సెటిల్ చేసినాక డాక్టర్ నాకు అన్ని సమాధానించి చెప్పాడు, ఆపరేషన్ చేయమమ్మా, మంచి సూదుతుందే మంచిగా చేస్తాము, నువ్వు బాధపడకు అని చెప్పిండు నాకు సంజీవ డాక్టర్. చెప్తే దాన్ని బట్టి నా భర్తని ఇక్కడ అడ్మిట్ చేసి ఆపరేషన్ చేసిన. మంచి నడవగలుగుతున్నాడు. 3 నెలలు అవస్థ పడ్డాడు కాలుతోటి. అంత అవస్థ పడ్డాడు. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. కొంచెము అన్నమే ఆయనకు పోవలేక కష్టమవుతుంది. డాక్టర్ నాకు సాయం చేసింది. డాక్టర్ వాళ్ళొక నాకు ఒక భర్తను ఇప్పుడు కళ్యాణం చేసినట్టు ఇచ్చేసిన. సో ఈయనకి ఆవిడ మాటలో విన్నాం కదా, అంటే 3 నెలల నుంచి ఇబ్బంది ఏంటనేది కూడా గ్రహించకుండా చాలా రోజులు పాపం ఇబ్బంది పడి కాళ్ళు వేళ్ళు నల్లబడిపోయినా కూడా చాలా మంది ఏంటంటే అపనమ్మకంతో ఇంత తీవ్రమైన ప్రాబ్లం ఉంది కదా మనకి, ఈ కాళ్ళు మాంతాయా లేదా, 82 ఏళ్ళు కదా ఈయనకి ట్రీట్మెంట్ తట్టుకోగలడా లేడా అన్న సందిగ్ధంలో కాళ్ళు తీయించేసుకుంటుంటారు. అంటే ఆ నొప్పికి తట్టుకోలేక తీయించుకుంటారు. వాళ్ళు కూడా కావాలని కాదు, ఆ నొప్పి నల్లదనం తట్టుకోలేక షుగర్ వల్ల వచ్చిన ఈ సమస్యని తీయించేసుకుంటారు. అలా తీయించుకోకుండా మనకి ఆవిడ అంత పెద్ద వయసులో కూడా నమ్మకంతో మన దగ్గర రావడంతో వల్ల మనం ఆ కంప్లీట్గా ఒక ఏలు కూడా పోకుండా మనం కాపాడి ఆల్రెడీ నల్లగా పడిన వేలు కూడా మళ్ళీ ఇప్పుడు మంచిగా రికవర్ అవుతున్నారంటే గ్యాంగ్రీన్ అంటాం. ఆ గ్యాంగ్రీన్ కండిషన్ నుంచి కూడా రికవర్ అవుతున్నారు. ఆయనకి రక్తనాళానికి మనం చేసిన చిన్న ట్రీట్మెంట్, చిన్న సూదుతోనే యాంజియోప్లాస్టీ స్టంటింగ్ అంటాం. అంటే మొత్తం అయోర్టా నుంచి వచ్చే కింద రక్తనాళం వరకు బ్లాక్ అయింది. ఆ రక్తనాళం నీకు యాంజియో వీడియో కూడా నేను షేర్ చేస్తాను. సో ఆ మొత్తం పైన నుంచి కింద వరకు బ్లాక్ అయిన రక్తనాళాన్ని మనం ఒక చిన్న బెలూన్తో ఓపెన్ చేసుకొని ఒక స్టంట్ ద్వారా మొత్తం ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు ఆయన ఏమి కోత కుట్టు లేకుండా చక్కగా నడుచుకుంటా మీ ముందు హ్యాపీగా ఇలా కూర్చొని మళ్ళీ ఆవిడ అంటున్నట్టు మళ్ళీ కొత్త మా ఆయన కొత్తగా ఇచ్చారు అన్నట్టు ఆవిడ చెప్తున్నారు. సో అలాగ ఆయన చక్కగా మళ్ళీ రికవర్ అయ్యి ఆనందంగా ఉండడం. 82 ఏళ్ళు ఆయన వయసు. సో ఇప్పుడు కూడా ఆయన చక్కగా ఆనందంగా ఉండడం అనేది మనకి ఆ నొప్పి లేకుండా హ్యాపీగా పడుకొని ఆయన పనులు ఆయన చేసుకుంటాం అనేది మనం ఈ చిన్న సూది ద్వారా చేసిన చికిత్స వల్ల ఆయనకి ఇంత మెరుగైన చికిత్స మనం అందించాము. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కంపల్సరీ మీరు ముందే వేళ్ళు కానీ తీయించుకోకుండా ముందు రావాలి. ఆ పెద్దవాడు చేసిన మంచి పని ఏంటంటే అది. అంతేగాని కోయించుకొని వస్తే అసలు మనం ఏమీ చేయలేకపోయేవాళ్ళం. చేసినా కూడా ఉపయోగం కూడా ఉండదు కాదు. ఇప్పుడు ఆ పుండు మారడానికి చాలా కష్టాలు పడేవాళ్ళు. అలాంటిది లేకుండా ఈ పెద్దవాడ నమ్మకంతో వచ్చిండ్రు. ఇట్లా మేము ఆపరేషన్ చేయము, ఏం చేయకుంటే మేము సూదుతోనే నయం చేస్తారంటే వేరే దాన్ని ఏమో ఆపరేషన్ చేస్తామంటే భయపడిపోయినా. అబ్బో అట్లా నాకు వద్దు అని చెప్పి ఇక్కడ ఈ డాక్టర్ దగ్గరికి వచ్చినాక పొద్దున చెక్ చేస్తామంటే మళ్ళీ నా కొడుకులు బెదిరించి తీసుకొని వచ్చి పొద్దుకి అడ్మిట్ చేసి పొద్దున ఆపరేషన్ 5 గంటలు ఆపరేషన్ చేసిండు. నెత్తి పట్టుకొని వచ్చిండు డాక్టరు. నెత్తి పట్టుకొని అమ్ముడికి అప్పుడే నేను పోతున్నా, నెత్తి పట్టుకొని వస్తే డాక్టర్ ఏమైందంటే, అమ్మా నేను చేయబడిన అనుకున్నా కానీ నేను చేయగలిగిన, సక్సెస్ చేసిన అని ఇట్లా చెప్పిండ. అంత ధైర్యం చెప్పిన. ఆ ధైర్యంతోనే నేను ఉన్నా. డాక్టర్ నన్ను ఏమన్నా మొన్న వచ్చి కూడా బీపీ అది డౌన్ అయిపోతే
ఏంది డాక్టర్ అన్ని మందులు ఇచ్చినాక అట్లా చేసినాం అంటే, అమ్మ నేనేం చేసిన చూచూ మంత్రం కాదన్నాడు. చూచూ మంత్రం మనకు నేను కాలు కోసం వచ్చిన కాలు బాగా చేసినాం, అది నాకు సంతోషమైంది. కానీ ఇవేమి రోగాలు అన్నీ వచ్చినాయి అని సార్ని అడిగిన. నేను డైరెక్ట్గా అడిగిన, బాధపడకుండా కాదు, కోపంతో అడిగిన. అంత అడిగిన. అడిగితే కాదమ్మా మంచిగా అయింది, కాలు ఏ బాధ లేదు, కాలు ఏ బాధ లేదు. ఆయన నడవగలుగుతుండు. 11 ఏళ్ళు యాక్సిడెంట్ అయి బొక్కి ఇరిగిపోయింది, నడవలేకపోయాడు. ఇప్పుడు ఈ జేసీ సంతి నడుస్తుండు. 11 సంవత్సరాలు ఆయన నడవలేక బాధ. ఈ బాధ తెలుసుకోలేకపోయింది, నరాల రక్తం ఉందని తెలుసుకోలేకపోయినాం. యాక్సిడెంట్ అయింది కదా అనుకున్నాం. ఇట్లా 11 ఏళ్ళ సంది బాధపడ్డది దాంతో. 3 నెలల సంది ఇది ఏంటంటే ఒక రేకు దిగి పుండ అయిందని ఆ పుండి మీద క్యాలిపోయినా. కానీ ఈ 11 ఏళ్ళ నొప్పి డాక్టర్ సంజీవ డాక్టర్ తక్కువ చేసిన నా భర్త. ఇది వాళ్ళు అప్పుడు దేవుడే వచ్చి దిగి వచ్చిన అనుకుంటా నేను. అంటే అది నేనండి. ఇంకా 10 మంది కాదు 1000 మంది కూడా వచ్చి వాళ్ళకి సాయం చేయాలి. ఆప్షన్ లేకుండా ఇది చెయ్యాలి. ఈ డాక్టర్ ఇంకా గొప్పతనం కావాలి నా ఉద్దేశం. ఆ భగవంతుని దేవల పెద్ద దీవెనలతో ఇంకా 10 మందికి మనం ఇలాగా సాయం చేయాలని అనుకుంటాం. డాక్టర్ మనకు ధైర్యం చెప్పింది ఇద్దరు. నాకు ఏం కాదు, నేను చేస్తా కదా, నీకు నమ్మకం ఉంది కదా నా మీద అన్నది. నేను ఒక్కదాన్ని వచ్చి అడిగినప్పుడు అదే మాట చెప్పింది. ఆమె మాట మీద నా కొడుకులు మళ్ళీ డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు ఇంకో డాక్టర్ వచ్చి గుండెది ఉన్నది అది ఉన్నది అంటే నా కొడుకులు పొద్దుమ్మ ఇంటికి తీసుకుపోదాం పైసలు కట్టేస్తారు అన్నాడు.